ఇగో ఈయన చూడు ఇంకా 150 కోట్లు ఎక్కడ ఇచ్చిండు. అరే మంచిగానే ఉండదు కదా పేపర్ల దందా. ఆయన 50 కోట్లు అని రాస్తే ఇంకో పేపర్ అయినా 100 కోట్లు అని రాస్తే ఇంకో పేపర్ అయినా 150 కోట్లు అని రాస్తే ఇంకో పేపర్ అయినా 200 కోట్లు అని రాస్తే ఇంకో పేపర్ అయినా 250 కోట్లు అని రాస్తే నేనే తక్కువ తిన్నా అని 300 కోట్లు అని రాసి అన్ని పత్రిక నేనే టాపు నా లెక్క ఉండాలి. ఇప్పుడు ఏసీబీ రైడ్ చేసినా ఇంకోటి రైడ్ చేసినా ఆయన అఫీషియల్గా ఇస్తారు అధికారులు. అఫీషియల్గా ఇచ్చింది రాయాలి కదా. ఈ ఎట్లా పడితే అట్లనే రాస్తారు. 300 కోట్లు కాదు 350 కోట్ల అనకొండ, కిలోకు పైగా బంగారు ఆభరణాలు ఇతర నగలు. సంగారెడ్డిలో 31 ఎకరాల వ్యవసాయ భూమి. సంగారెడ్డిలో 31 ఎకరాలు అంటే ఆషామాషి కాదు, దొర బాగానే తిన్నాడు మరి దీన్ని బట్టి. నిజామాబాద్ మున్సిపల్ పరిధిలో 10 ఎకరాలు. వారే వా. హోటల్స్ వ్యాపార సంస్థల్లో 50% వాటాలు. మొత్తం 12 చోట్ల సోదాలో వీస్తుపోయే అక్రమాస్తులు. సింపుల్ ఒక కానిస్టేబుల్ లాగా లేడా మనిషి అంతే ఉన్నాడు కదా. సింపుల్ 1000 కోట్ల ఆస్తులు అంటే వాడు నమ్ముతాడు. చూద్దాం వార్త చూద్దాం. హోటల్స్ వ్యాపార సంస్థల్లో 50% వాటాలు. మొత్తం 12 చోట్ల సోదాలో వీస్తుపోయే అక్రమాస్తులు. ఇంద్ర భవనాన్ని కల్పిస్తున్న 3 కిషన్ డ్రైవర్ ఇల్లు. 3 కిషన్ డ్రైవర్ ఇల్లు. ఇంటి పేరేమో 3 కిషన్ డ్రైవర్ ఇల్లు. 100 కోట్లకు పడగలెత్తిన డిటిసి 3 కిషన్. అచ్చా. అవినీతి సొమ్మును బయటపెట్టిన ఏసీబీ. 1.5 దగ్గరగా బ్యాంకు బ్యాలెన్స్. అతడు ఒక సాధారణ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్. వేతనం నెలకు సుమారు 2 లక్షలు. కానీ అతని ఆస్తులు మాత్రం అక్షరాల 350 కోట్లకు పైమాటే. అతని డ్రైవర్ వేతనం నెలకు 25,000 అయినా అతడి ఇల్లు ఓ ఇంద్రభవనమే. ఏసీబీ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం మహబూబ్ నగర్ జిల్లాలో రవాణా శాఖలో డీటీసీగా విధులు నిర్వహిస్తున్న 3 కిషన్ నాయక్ ఇండ్లపై అతను గతంలో పనిచేసిన ప్రదేశాల్లో మంగళవారం ఏసీబీ అధికారులు ఆకస్మికంగా సోదాలు చేశారు. హైదరాబాద్, బోయినపల్లి, నిజామాబాద్, కంటేశ్వర్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలో ఈ సోదరులు జరిగాయి. ఏకకాలంలో కిషన్కు చెందిన బంధువుల ఇళ్లలో కూడా సోదరులు చేశారు. 2వ పేజ్ పెట్టు, దీంట్లో డైరెక్ట్ తీసుకో. 1వ పేజ్ వచ్చింది. అరే ఇప్పుడు ఆయనది 2 లక్షలు అంట జీతము. 2 లక్షల జీతానికే కొన్ని 100 కోట్లు సంపాదించి పడేసింది, 100,000 కోట్లు. వాళ్ళ డ్రైవర్ జీతం 25,000 అంట. 25,000 డ్రైవరు ఇంద్రభవనం లాగా ఉన్నదంట ఆయనది. ఇంద్రభవనమే. మరి ఎటు పోతుందో ఏందో కానీ మాకైతే అర్థం కావట్లేదు. చూద్దాం. అట్లనే ఉన్నది మరి. ఇగో డ్రైవర్ ఇల్లే ఇది. డ్రైవర్కి చెందిన మేము గింతగో మొత్తుకుంటే మేము కిరాయి కొంపల్లే ఉంటున్నాం. 3 కిషన్ నాయక్ కారు డ్రైవరు. కారు డ్రైవర్ ఇల్లే. మరి ఆయన ఎట్టుండాలి ఇక? అల్వాల్. మళ్ళీ ఇది ఎక్కడో కాదు, హైదరాబాద్ అల్వాల్ సుచిత్ర దగ్గర. స్నేహితులు కారు డ్రైవర్ ఇల్లుతో కలిపి 12 ప్రాంతాల్లో సోదాలు చేపట్టి భారీ ఎత్తున స్థిర చిరాస్తులు అధికారులు గుర్తించారు. ఈ సోదాలో అధికారికంగా 12.72 కోట్ల అక్రమాస్తులు గుర్తించారు. అయితే వాటి విలువ బహిరంగ మార్కెట్లో 350 కోట్లకు పైనే ఉంటుందని ఉన్నతాధికారులు అంచనా వేశారు. హైదరాబాద్ సోదాలో దొరికిన క్లూ. ఇటీవల హైదరాబాద్లో ఓ ఆర్టీఏ అధికారిని ఏసీబీ సోదాలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. రవాణా శాఖలో జరుగుతున్న అవినీతిపై పలువురిని ఏసీపీ ఆరా తీయగా 3 కిషన్ గురించి తెలిసింది. అతనికి ఓ హోటల్లో వాటా మాత్రమే ఉందని ప్రాథమికంగా వెల్లడైంది. ఆ తర్వాత అతని గురించి లోతుగా అధ్యయనం చేయగా రవాణా శాఖలోని అత్యంత అవినీతి అనకొండగా పేరుగాంచినట్లు గుర్తించారు. అతని గురించి పూర్తి ఆధారాలు రహస్యంగా సేకరించిన తర్వాత మంగళవారం ఏకకాలంలో 12 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. సికింద్రాబాద్లోని బోయిన్పల్లిలో ఉన్న కిషన్ నివాసంతో పాటు ఆయన బంధువులు, సన్నిహితులు, స్నేహితులు ఇళ్లను కూడా తనిఖీ చేశారు. ఈ సోదాల్లో నిందితుడు తన సర్వీస్ కాలంలో అవినీతి అక్రమాలకు పాల్పడి ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కిలో బంగారం, 1.5 బ్యాంకు బ్యాలెన్స్. 3 కిషన్ ఆస్తులపై జరిగిన సోదాలో కిలోకు పైగా బంగారం బయటపడింది. బ్యాంకు బ్యాలెన్స్ 1.5 దగ్గరగా ఉంది. 10 ఎకరాల్లో వ్యవసాయ భూమి, మరో 10 ఎకరాల వాణిజ్య భూమి, 2 ఫ్లాట్లు, హోటళ్లలో 50% పైగా ఓనర్షిప్, వ్యాపార సంస్థల్లో వాటాలు, పాలీహౌసులు వెలుగులోకి వచ్చాయి. 3 కిషన్కు చెందిన స్థిర చరాస్తులపై ఏసీబీ అధికారులు ఇంకా లోతుగా ఆరా తీస్తున్నారు. బినామీలో గుర్తించి కూపి లాగుతున్నారు. ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తుల డాక్యుమెంటెడ్ విలువ
అధికారికంగా సుమారు 12.72 కోట్లు కాగా బహిరంగ మార్కెట్లో 350 కోట్ల వరకు ఉంటుందని అంచనా. నిందితుడిపై అవినీతి నిరోధక చట్టం 1988 2018 సవరణలోని సెక్షన్ 13(1)(b) 13(2) కింద కేసులు నమోదు చేసిరట. కళ్ళు చెదిరేలా డ్రైవర్ ఇల్లు. మూర్కిషన్ దగ్గర కొన్నేళ్లుగా పనిచేస్తున్న డ్రైవర్ ఇల్లు చూసి ఏసీబీ అధికారులు విస్తుపోయినట్లు తెలిసింది. ప్రైవేట్ డ్రైవర్గా అతనికి వచ్చే నెల వేతనం నెలకు 25,000 మాత్రమే. కానీ అతడి ఇల్లు ఓ విల్లాను తలపించింది. అయితే అతడిని కిషన్కు బినామీగా ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. డ్రైవర్ పేరు మీదనే ఇన్నోవా క్రిస్టా కారు, హోండా సిటీ కారు ఉన్నట్లు గుర్తించారు. ఆఫీసులో డబ్బులు ముట్టుకోకుండా వ్యవహారం అంతా డ్రైవర్తోనే నిర్వహిస్తాడని బాధితులు చెప్తున్నారు. మేడ్చల్ మేదీపట్నంలో విధులు నిర్వహించినప్పుడు లంచాల కోసం వాహనదారులను పీక్కు తిన్నాడనే ఆరోపణ ఉంది. ఇదిలా ఉండగా ఎవరైనా ప్రభుత్వ అధికారి లంచం డిమాండ్ చేస్తే వెంటనే తమ టోల్ ఫ్రీ నెంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు కోరారు. అలాగే వాట్సాప్ నెంబర్ ఇచ్చారు 9440446106. ఫేస్బుక్ లేదా ఎక్స్ ట్విట్టర్ ద్వారా తమకు సంప్రదించవచ్చని, ఫిర్యాదుదారుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ మరొకసారి చెప్తా ఉన్నాం మిత్రులారా. 1064. ఏ అధికారి అయినా మీకు లంచం డిమాండ్ చేస్తే వాడిని దొరకబట్టాలంటే ఒక్కసారి 1064కి కాల్ చేయండి, టోల్ ఫ్రీ నెంబర్. ఒకవేళ మీరు కాల్ చేయడం ఇబ్బంది, మా కాల్ రికార్డ్స్ అవుతున్నాయి అంటే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచుతారు వాళ్ళు. 9440446106. మరొకసారి చెప్తా ఉన్నాం 9440446106 నెంబర్కి మరొకసారి మీరు వాట్సాప్ చేయండి. 3 కిషన్కు చెందిన అక్రమాస్తులు ఏమేమి ఉండే ఒక్కసారి చూద్దాం. ఈయన ఒక అధికారి డ్రైవర్ ఇల్లే, అంటే డ్రైవరే పాపం మొత్తము పైసలు తీసుకోవడం, పైసలు ఇచ్చడం మొత్తం ఆయన దగ్గర నుంచి చేస్తా ఉన్నాడు కాబట్టి ఓ ఇల్లు కట్టించు. నేను 3 కిషన్కు చెందిన అక్రమాస్తుల వివరాలు ఇవే. నిజామాబాద్లోని లహరి ఇంటర్నేషనల్ హోటల్లో 50% వాటా ఉందంట. ఒక హోటల్లో నిజామాబాద్లోని రాయల్ ఓక్ ఫర్నిచర్ స్పేస్లో 3,000 చదరపు గజాల ఓనర్షిప్. అరే వా. నిజామాబాద్లోని అశోక టౌన్షిప్లో 2 ప్లాట్లు ఉన్నాయంట. మరి నిజామాబాద్ ప్రాంతం, సంగారెడ్డి జిల్లా నిజాంపేట పరిధిలో 31 ఎకరాల వ్యవసాయ భూమి. ఓ అయ్యా, 31 ఎకరాలు. నిజామాబాద్ మున్సిపల్ పరిధిలో 10 ఎకరాల కమర్షియల్ ల్యాండ్ ఉందంట. 10 ఎకరాల కమర్షియల్ ల్యాండ్. కన్నులే బయర్లు గమ్ముతున్నాయి నేను చదువుతుంటేనే. సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం పరిధిలోని 4,000 చదరపు అడుగుల పాలి హౌస్ షెడ్ ఉందంట. 1.37 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఉందంట. కిలో బంగారు ఆభరణాలు ఉన్నాయంట. ఒక హోండా సిటీ కారు, ఒక ఇన్నోవా క్రిస్టా కారు ఉన్నాయంట. ఇవి తెలిసినయే, ఆయన పేరు మీద రిజిస్టర్ అయినాయి, తెలిసినవి. సంగారెడ్డి జిల్లా 31 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో డ్రాగన్ చెట్లు పెట్టి పండ్లు గిన్లు అన్ని చెట్లు పెట్టి రాయలకు ఫర్నిచర్. ఓ అయ్యా, వీంది ఏమో అనుకున్నాం కానీ గట్టిగానే ఉన్నదిగా. అడ్డగోలుగా దూసి పడేసిండు. వా, 3 కిషన్ 3 ఖరాబ్ చేసినాం మొత్తం మాది. వీడంటే వీని పై ఆఫీసర్లు కథ ఎట్లుండాలి ఒకసారి చూడు.